హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున ఆ అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి ప్రతినిత్యము బాబాగారి నుండి ఒక మంచి సందేశము అనుగ్రహించబడుతున్నది. బాబాగారు తోడుగా ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు సమస్యలు ఎదురైనా సరే వాటన్నింటినీ దాటుకొని మనం సంతోషమైన జీవితాన్ని గడపవచ్చు. మనం కోరుకునే ధర్మబద్ధమైన ప్రతి కోరికను బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆ తండ్రి చల్లని దీవెనలు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాగారి పాదాలనంటి నేను కూడా మీ అందరి తరపున ఆ సాయినాథుణ్ణి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన సాయి తండ్రి మనకి అనుగ్రహించిన ఈ సందేశాన్ని భక్తితో వినండి. తప్పకుండా మంచి జరుగుతుంది. బాబా గారిపై భారం వేసిన ఎవరికీ కూడా ఆ తండ్రి దయ వల్ల ఎటువంటి నష్టము జరగదు. జీవితం సంతోషంగా నడుస్తుంది. ఎంతోమంది బాబాగారి అనుగ్రహంతో చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. మరి మనకి బాబాగారు ఈరోజు చెప్పే సందేశం ఏమిటో తెలుసుకుందాం. తల్లి, ఈ క్షణమే నువ్వు నీ మనస్సులో భక్తితో నన్ను స్మరించుకో. నీ ముందు ఉంచబడిన ఈ అక్షయ పాత్రను నీ హృదయంలోకి తీసుకో. బిడ్డ, అక్షయ పాత్ర అంటే నీకు తెలుసు కదా. నీకు ఏది కావాలో వాటన్నింటినీ ఆ అక్షయ పాత్ర ప్రసాదిస్తుంది. నీకు ఎంత కావాలో అంత ఆ అక్షయ పాత్ర నీకు అనుగ్రహిస్తుంది. చక్కగా వినియోగించుకోగలిగితే అక్షయ పాత్ర నీ జీవితాన్ని సంతోషమయంగా, అక్షయంగా చేస్తుంది. తల్లి, నేను చెబుతున్న ఈ మాటలో ఎటువంటి సందేహము లేదు. ఎలాంటి అనుమానానికి నువ్వు తావివ్వవలసిన పని లేదు. బిడ్డ, నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోయే ఒక మంచి మాటనైతే ఇప్పుడు నేను నీకు తెలియజేయబోతున్నాను. నేను చెప్పే ఈ చక్కని మాటను శ్రద్ధగా విను. నా పైన నమ్మకంతో నువ్వు విన్నావు అంటే నీ జీవితం మళ్ళీ సరైన దారిలోకి వస్తుంది. నీ జీవితంలో మంచి సంతోషాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు. ఈ సందర్భంలో నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. బిడ్డ, మొట్టమొదటిసారిగా నువ్వు నా దగ్గరకు ఏ స్థితిలో వచ్చావో నీకు గుర్తున్నదా? ఆనాడు నీ హృదయంలోని బాధ, ఆవేదన అన్నీ నాకు తెలుసు. ఆ రోజున నువ్వు నన్ను ఎంతగా వేడుకున్నావో, ఎంతగా ప్రార్థించావో నాకు తెలుసు. ఆనాడు నీకు సంపూర్ణంగా నా పైన నమ్మకము, భక్తి, విశ్వాసము ఉన్నాయి. చావు అంచుల వరకు వెళ్ళిపోయిన నీ కుటుంబాన్ని కాపాడింది ఎవరు? అలా కాపాడుతాను అని నా పైన నమ్మకంతోనే ఆనాడు నా దగ్గరకు వచ్చావు. బిడ్డ, నా దగ్గరకు వచ్చిన వారిని ఎవరినీ కూడా నేను ఉట్టి చేతులతో ఎప్పుడూ పంపించలేదు. వారి జీవితంలో వారికి ఏది అవసరమో అది నేను తప్పకుండా వాళ్లకు అనుగ్రహిస్తాను. ఈ విషయంలో నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను. అలాగే నీ జీవితంలో కూడా బిడ్డ, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు పుట్టెడు దుఃఖంతో, ఎన్నో బాధలతో, సమస్యలతో తలమునకలై నా దగ్గరకు వచ్చావు. వాటన్నింటి నుండి కూడా ఒక్కొక్కటిగా నేను ఆ చిక్కుముడులన్నీ విప్పదీశాను. నీ జీవితంలో నీకు ఆనందం అనేది తిరిగి అందించాను. నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో కూడా నేను నీకు ఎన్నో రకాలుగా సహాయం చేశాను. అలాగే నీ భర్త విషయంలో కూడా ఎన్నోసార్లు నువ్వు ఇబ్బందులను ఎదుర్కొన్నావు. ఆ ఇబ్బందులన్నింటిలో నుండి కూడా నేను నిన్ను బయటపడవేశాను. నేను నీకు చేసిన సహాయం విషయం నీ మనస్సును అడిగితే నీకు తప్పకుండా చెబుతుంది. బిడ్డ, నా సహాయం లేకుండా నన్ను విడిచిపెట్టి నువ్వు ఒక్కరోజైనా ఉండగలవా? నా నామాన్ని స్మరించకుండా నువ్వు మనగలుగుతావా? ఈ విషయం నీకు బాగా స్పష్టంగా తెలుసు. రాత్రి వేళ కూడా నిద్రించేటప్పుడు నా నామాన్ని ఎంతో భక్తిగా స్మరిస్తావు.
ప్రతి క్షణము భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేస్తున్నటువంటి నా బిడ్డలను నేను కాక మరి ఎవరు కాపాడుతారు? నువ్వు ఈ విషయంలో ఎందుకు అనుమానపడుతున్నావు? బిడ్డ, నీ ఆర్థిక పరిస్థితి ఈ రోజున కొంత మేరకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది. నువ్వు బయట వాళ్ళకిచ్చిన డబ్బులు తిరిగి నీ దగ్గరకు చేరడం లేదు. అలాగే నువ్వు ఇవ్వవలసిన వాళ్ళు నీకు గడువు విధించి నిన్ను మానసికంగా బాధ పెడుతున్నారు. బిడ్డ, జాగ్రత్తగా ఆలోచించుకో. ఇందులో నువ్వు చేసిన పొరపాటేమిటో నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కాల ప్రభావం అనుకో, గ్రహస్థితులు అనుకో, ఏదైనా కానీ నువ్వు చేసిన పొరపాటు నీకు పెనుశాపంగా మారిపోతుంది. అలాగే నిన్ను ఎన్నో భ్రమలు వెంటాడుతూ ఉంటాయి. నిన్ను ఎవరో బాధిస్తున్నట్లుగా నీకు నువ్వే అనుకుంటూ ఉంటావు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లుగా నీకు ఏవైనా మానసికమైన ఇబ్బందులు కలిగినప్పుడు నా నామాన్ని జపించు. నా నామము నీకు సంజీవనిలాగా పనిచేస్తుంది. బిడ్డ, నీ ఉద్యోగ జీవితం ఏమీ అంత బాగుండలేదు. ఉద్యోగ జీవితంలో కూడా ఎన్నో రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నావు. నీ పైవారు పని మొత్తము నీపైన వేసి వారందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. నీ కింద వాళ్ళు నిన్ను డబ్బుల కోసం పీడించటం నాకు తెలుసు. ఈ ఉద్యోగం చెయ్యకపోతే నీ జీవితం సరైన స్థితిలో నడవదు. నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తు మొత్తము నీ ఉద్యోగంపైనే, నీ కాళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు తల్లి. కానీ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. ఇవి ఏమీ అంత పెద్ద సమస్యలుగా బయట ప్రపంచానికి కనిపించవు. కానీ ఈ చిన్న సమస్యలు నీ మనస్సును ఎంతగానో బాధ పెడుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరితోనైనా నువ్వు మనసు విప్పి మాట్లాడాలనుకొని నీ సమస్యలను వారితో చెప్పినా వాళ్ళు ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఎవరైనా సరే నీ సమస్యలు చెప్పినప్పుడు విని ఊరుకుంటారు. మంచి వాళ్ళైతే ఓదారుస్తారు. నీ కష్టాలను, నీ సమస్యలను తొలగించగలిగింది సదా నమ్ముకున్న నేను మాత్రమే. ఈ విషయం నీకు కూడా తెలుసు. కానీ నీ మనస్సులో మెదిలే ప్రశ్న ఏమిటంటే, బాబా, నేనే తప్పు చెయ్యలేదు కదా, మరి నాకెందుకు తండ్రి ఇన్ని కష్టాలు కలిగిస్తున్నావు? సదా నేను నిన్ను నమ్ముకున్నాను, నీ నామస్మరణ చేస్తున్నాను కదా, మరి నాకు ఈ బాధలేమిటి, ఈ కష్టాలేమిటి సాయి అని అధైర్యపడుతున్నావు. బిడ్డ, ఒక్కసారి అధైర్యం నీ హృదయంలోకి వచ్చింది అంటే అది ఒక పట్టాన నీ మనస్సు నుండి వెళ్ళిపోదు. నువ్వు ఏ పని చేసినా కానీ భయపడుతూనే ఉంటావు. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు ఈ రోజున చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోతూ ఉంటావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ఇలా చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ఏమీ అంత బాగుండలేదు. ఉద్యోగ జీవితం కూడా సరైన స్థితిలో లేకుండా పోయింది. అలాగే ఏ పని చేసినా కానీ అది కలిసి రావటం మాట అటుంచితే ఒక రోజులో పూర్తయ్యే పని వారం రోజులు కాదు కదా, నెల రోజులైనా ఆ పని జరగదు. అసలు ఆ పని జరుగుతుందో జరగదో అన్న అనుమానము, భయము నిన్ను పట్టి పీడిస్తున్నాయి. కనుక తల్లి, ఈ రోజున నీకు ఒక మంచి విషయాన్నైతే నేను స్పష్టంగా చెప్పబోతున్నాను. ముందుగా నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో. నీ ఉద్యోగ జీవితం కూడా బాగుపడుతుంది. నీ అధైర్యం కూడా క్రమక్రమంగా తొలగిపోతుంది. అలాగే ముఖ్యంగా నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు నేను చెప్పేటువంటి ఈ చిన్న మార్గాన్ని నువ్వు గనక పాటించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో సంతోషాన్ని మళ్ళీ నువ్వు చూడగలవు. నీ బాబా మాటలపైన నమ్మకం ఉంచు తల్లి. నేను నీకు చెప్పేటువంటి ఈ పనికి నువ్వు ఏమి డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి చేయవలసిన అవసరం లేదు. నేను ఎక్కడ లేను గనుక నువ్వు ఎక్కడికో వెళ్ళడానికి నీ ఇంట్లో, నీ పూజా మందిరంలో, నీ హృదయ మందిరంలో నన్ను నిలుపుకో. నేను తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను. నేను నీకు చెప్పబోయేటువంటి ఈ చిన్న మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా పూజ సమయంలో 108 సార్లు నువ్వు గనక పఠించినట్లయితే తప్పకుండా నీ జీవితం మళ్ళీ సరైన స్థితిలోకి మారుతుంది. ఆ పైన నమ్మకంతో నేను చెప్పే ఈ పనిని ఖచ్చితంగా పాటించి చూడు. నీ జీవితంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి. నీ ఇంట ఆనందము, సంతోషము వెల్లివిరుస్తుంది అని బాబాగారు ఎంతో మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు.
ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని మనము ఒక సంకల్పం అనేది బాబాగారి దగ్గర చెప్పుకొని బాబాగారి దగ్గర పూజా మందిరంలో బాబాగారు మనకి ఇప్పుడు ప్రసాదించేటువంటి ఈ అద్భుతమైన మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా పూజ తదనంతరం అంటే పూజ పూర్తి అయిన తరువాత 108 సార్లు భక్తితో బాబాగారి మంత్రాన్ని మనము పఠించాలి. ముందుగా బాబాగారి దగ్గర మనము దీపారాధన చేసేటప్పుడు నీలం రంగు ఒత్తులు 3 ఒత్తులు ఒకటిగా కలిపి బాబాగారి ముందు దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో బాబాగారిని పూజించాలి. అటు తర్వాత బాబాగారు మనకి తెలియజేసేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చెయ్యాలి. ఇలా 108 సార్లు 80 రోజుల పాటు మనం ఈ మంత్రాన్ని భక్తితో పఠించాలి. ఈ మంత్రం పఠించేటప్పుడు ఆడవాళ్లకు వచ్చేటువంటి ఆ 5 రోజులు మినహాయించి మిగిలిన రోజులన్నీ కూడా భక్తితో శ్రద్ధతో బాబాగారి సన్నిధిలో పూజా మందిరంలో ఇలా చేసుకోవడం వల్ల ఏ కోరిక కోసమైతే మనం సంకల్పం చెప్పుకొని బాబాగారి దగ్గర ఈ మంత్రాన్ని పఠిస్తున్నామో 80 రోజులలో ఖచ్చితంగా నెరవేరుతుంది అని బాబాగారు మనకి ఈ వాక్కుని ఈ సందేశాన్ని అనుగ్రహించారు. మనం ఏదైనా సరే మొదలు పెట్టేటప్పుడు అనుమానంతో మొదలు పెట్టకూడదు, అధైర్యంతో మొదలు పెట్టకూడదు. ఈ సందేశం బాబా నా కోసమే చెప్పారు. నా ఉద్యోగంలో ఒడిదుడుకులున్నాయి కదా, అవన్నీ పోవడానికి నా సాయి నాకు చెప్పారు. నేను డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నాను, ఆ డబ్బులు తిరిగి రావడం కోసమే బాబాగారు నాకు ఈ మార్గాన్ని చూపించారు. అలాగే ఏవో అనుకోని భ్రమలతో నేను భయపడుతున్నాను, ఆ భయాలన్నీ పోగొడతారు బాబాగారు అన్న నమ్మకంతో చేయాలి. అధైర్యాన్ని విడిచిపెట్టాలి. సాయి పైన సంపూర్ణమైన నమ్మకంతో గనక ప్రయత్నం చేస్తే తప్పకుండా సంకల్పం మంచిది. బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మన జీవితంలో మనం కోరుకున్నటువంటి వాటిని అనుగ్రహిస్తారు. అలాగే బాబాగారు మనకు తెలియజేసేటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, బిడ్డ ప్రతినిత్యము పూజలో ఈ మంత్రాన్ని పఠించడంతో పాటుగా నీ కర్మ ఫలితాన్ని పూర్తిగా తొలగించుకోవడం కోసం నువ్వు మరొక ముఖ్యమైన పనిని చేయవలసి ఉంటుంది. అదేమిటంటే, ఈ మంత్రాన్ని పఠిస్తున్నన్నాళ్ళు కూడా గురువారం వచ్చినప్పుడు నువ్వు దగ్గరలో ఉన్నటువంటి నా మందిరానికి రా. అక్కడ ఉన్న ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేయి. నామజపం చేస్తూ ఉండు. నీకు 10 ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత కొరిడి కొబ్బరికాయని కానీ, పచ్చ కర్పూరాన్ని కానీ, వట్టివేళ్ళు కానీ నీకు ఏవి దొరికితే వాటిని ధునిలో సమర్పించు. భక్తితో శరణాగతి చేసినట్లయితే నువ్వు కోరుకుంటున్నటువంటి ఎంత కష్టమైన కోరిక అయినా సరే 80 రోజులలోనే తీరిపోతుంది. నా బిడ్డల విషయంలో నేను ఎప్పుడూ కూడా రాజీ పడను. ఎంతోమంది నేను చెప్పే సందేశం కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. బిడ్డ, డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా కూడా నీ భక్తి నాకు ఎంతో ముఖ్యం. నీ శరణాగతి నన్ను కదిలించి వేస్తుంది. నువ్వు నా సన్నిధిలోకి వచ్చినప్పుడు కార్చే కన్నీరు నా హృదయాన్ని కదిలిస్తుంది. ధుని చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటే నా మనస్సు ఎంతో సంతోషపడుతుంది. నీ కర్మఫలం కూడా తొలగిపోతుంది. నీకు 80 రోజులలోనే తప్పకుండా మార్పు వస్తుంది. నువ్వు ఏది కావాలి బాబా అని పదే పదే నన్ను అడుగుతున్నావో అది ఈ రోజునే నీకు అందడం కోసం నేను ఈ మార్గాన్ని నీకు తెలియజేశాను. భక్తితో శ్రద్ధతో చెయ్యి, మంచి ఫలితాన్ని పొందుతావు అని బాబాగారు చెప్తున్నారు. మరి ఇప్పుడు బాబాగారు మనకి అందించే అద్భుతమైన ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాము. ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమః. ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమః. ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమి నమః. ఈ మంత్రాన్ని పూజలో 108 సార్లు పొద్దున పూటైనా పర్వాలేదు, సాయంకాలం పూటైనా సరే భక్తితో బాబాగారి ముందు పఠించండి. 80 రోజులలో ఎంత పెద్ద కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది అని మనకి బాబాగారు చెబుతున్నారు. నీలం రంగు ఒత్తులతో దీపారాధన చెయ్యండి. 108 సార్లు పఠించండి. మన సాయి సత్కృపను అందరూ పొందాలి అని నేను మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నాను. మన కష్టాలు
కష్టాలు తొలగిపోవాలని ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని కోరుకోండి. మీ జీవితంలో మన సాయి చేసిన అద్భుతాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతోమంది సాయి బంధువులు అది చూసి ఉత్సాహంగా వారు కూడా బాబాగారిని శరణాగతి చేసుకుంటారు. ఆ పుణ్యఫలం మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతోటి బాబాగారి దివ్యాశిస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.